ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యం చదివినప్పుడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్తుంది, యేసు ప్రభు చెప్తుంది ఏంటంటే ఆయన ద్రాక్షావల్లి, మనం ఎవరంట తీగలు. కనుక ఒక ద్రాక్షావల్లి, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మలు చెట్టులో ఉంటేనే దాని అభివృద్ధి చెందింది, లేదా ఫలిస్తుంది, చిగురిస్తుంది, ఫలాలు ఇస్తుంది. అదే చెట్టు నుంచి ఆ కొమ్మను వేరు చేసామనుకోండి, ఏమవుతుంది? అది ఎండిపోద్ది. దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం? పొయ్యిలో పెట్టుకుంటాం, అగ్నిలో కాల్చి వేస్తాం. ఆ రీతిగానే ఎవరైతే దేవునిలో ఉంటారో, ఎవరైతే క్రీస్తు ప్రభుతో ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. లేకపోతే ఎండిపోయిన జీవితాలు, మన జీవితాలు ఏమవుతాయంట? ఎండిపోతాయి. మన బ్రతుకులు ఎండిపోతాయి. మనం ఇదిగో ఏ ఫలములు నేను పొందుకోలేము. కనుక క్రీస్తు ప్రభు అందుకే అంటాడు, ద్రాక్షావల్లిని నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు. కనుక ఎవడు నా యందు నిలిచియుండునో, ఎవరైతే ఆ చెట్లు ఆ తీగ ఆ ద్రాక్షావల్లితో ఉంటారో, అంటే ఎవరైతే క్రీస్తు ప్రభుతో ఉంటాడో, ద్రాక్షావల్లిని అంటే క్రీస్తు ప్రభుతో పోల్చుకున్నాడు ఆయన. ఇది క్రీస్తు ప్రభుని పోల్చుకొని ఆయన ఏం చెప్తున్నాడు? నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, ఎవరైతే నాతో ఉంటారో, ఎవరైతే నా సహవాసం చేస్తూ ఉంటారో, ఎవరైతే నన్ను నమ్ముతారో, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు బహుగా ఫలిస్తారు. లేకపోతే ఏమవుతారంట? ఎండిపోతారు. కనుక మరి నీవు నేను క్రైస్తవ జీవితంలో నీవు నేను మరి దేవునిలో ఎదుగుతున్నామా? దేవునిలో ఫలిస్తున్నామా? అభివృద్ధి చెందుతున్నామా? కనుక నీవు నేను ఆయనతో సహవాసం చేస్తున్నామా? మరి నీ సహవాసం ఎవరితో ఉన్నది? కనుక ఈ ద్రాక్షావల్లి ఆయన ద్రాక్షావల్లి, నీవు నేను ఆయనతో ఉంటేనే మనం ఫలిస్తాం, లేకపోతే ఎండిపోతాం. కనుక మన జీవితాల్లో, నిజంగా క్రైస్తవుల జీవితాల్లో ఎప్పుడైతే నువ్వు నిజంగా ప్రార్థనాపరుడుగా, మంచి ప్రార్థనాపరులుగా నువ్వు ఉంటావో నీవు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతూ ఉంటావు. లేకపోతే ఏమవుతుంది? నువ్వు దిగజారిపోతావు, ఎండిపోతావు. అప్పులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, ఇరుకులు అన్నీ ఒకేసారి వస్తూ ఉంటాయి. అన్నీ మాకు ఒకేసారి వచ్చినాయండి అంటారు చాలామంది. ఇవి ఒక బాధ ఒకటి పోతే ఒకటి మాకు అసలు సమస్యల మీద సమస్యలు అండి అంటారు. కారణం ఏంటి? నీవు దేవునిలో లేవు, నీవు దేవునితో లేవు, నీ సహవాసం దేవునితో లేదు. నువ్వు ఊరినే వస్తున్నావు, వెళ్తున్నావు, కానీ నీవు ఎందుకో ఆయనతో అంటు కట్టబడట్లేదు. కనుక ద్రాక్షవల్లి ఆయన ఒక చెట్టు. కనుక దాని నుంచి నీవు నేను వేరైపోతే నీవు నేను ఫలించలేము, అభివృద్ధి చెందలేము. కనుక ఎవరైతే ఆ చెట్టుతో ఉంటారో, ఎవరైతే ఆయనలో ఉంటారో దినము అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఒకటే మనకి గుర్తు ఏంటంటే, నీవు దేవునితో సహవాసం చేస్తున్నావా లేదా అని నీకు తెలియాలంటే నీవు కావాల్సింది నువ్వు ఎలా గ్రహించుకోండి, దినదినం అభివృద్ధి చెందుతున్నావా, దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తున్నాయా లేదా అనేది నీవు నేను పరిశోధించుకోవాలి. ఒకవేళ నీకు ఇదిగో శ్రమలు, కష్టాలు వస్తున్నాయనంటే నీవు దేవునిలో లేవు అని అర్థము. కనుక నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో నీవు నేను ఆయనతో ఉన్నామా లేదా, మన సహవాసం ఆయనతో ఉంటుందా లేదా, ఆయనలో ఉండి నువ్వు ఫలిస్తున్నావా లేదా. ఇదిగో ఎందుకని ఎండిపోయిన జీవితం, ఎందుకని ఇదిగో మన బ్రతుకులు చెడిపోతున్నాయి, ఎందుకని ఇదిగో నీవు నేను ఫలభరితం లేకుండా ఉన్నాం? కారణం ఏంటంటే నీవు నేను ఆయన నుంచి వేరైపోయాం. కారణం ఏంటి? ఎందుకు వేరైపోతున్నాం? ఎందుకు ఆయన వేరైపోతాడు? నీవు నేను ఎందుకు ఆయన నుంచి వేరైపోతున్నామంటే, ఇదిగో నీవు లోకాన్ని ప్రేమిస్తున్నావు. పాపం ఉన్న చోట దేవుడు ఉండలేడు. నీ హృదయంలో పాపం ఉంటే, నీ హృదయంలో పగ ఉంటే, నీ హృదయంలో ద్వేషం ఉంటే, నీ హృదయంలో అసూయ ఉంటే ఆయన అక్కడ నీతో పాటు ఉండలేడు. అందుకని నువ్వు నేను ఫలించలేకపోతున్నాం. కారణం ఏంటంటే నీలో నాలో ఏమున్నది? పాపం ఉన్నది. కనుక నీవు నేను వస్తున్నాం, గుడికైతే వస్తున్నాం, వెళ్తున్నాం, మరి అన్నీ చేస్తున్నావు, అన్ని కార్యక్రమాలు, ఏమేమి కార్యక్రమాలు చేయాలో దేవుని సన్నిధులు అన్నీ చేస్తున్నావు, పరిచయం చేస్తున్నావు, చేపలేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, వస్తున్నావు, ఊడుస్తున్నావు, చేపలేస్తున్నావు, లేకపోతే పాటలు పాడుతున్నావు, మరి పరిచయం అనేక రకాలు, అన్ని విషయాల్లో నువ్వు బాగానే ఉన్నావు.
కానీ నీలో ఫలితం లేదు, నీలో ఫలభరితం లేదు. కారణం ఏంటి అంటే నీవు ఆయనలో సరిగ్గా ఉండటలేదు. కనుక నీవు నేను ఆయన మన సహవాసం ఆయనతో లేదు. నీ సహవాసం ఆయనతో ఉంటే నువ్వు ఫలిస్తావు. కనుక గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నువ్వు అభివృద్ధి చెందుతున్నావంటే దేవునితో నీవు సహవాసం ఉన్నట్టు. నువ్వు అభివృద్ధి లేకపోతే నీవులో నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నట్టు కాదు, లోక సహవాసం చేస్తున్నావు. కనుక అందుకే అంటున్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో, నీవు ఆయన్ని ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నీవు ఆయనతో ఉంటే ఆయన నీతో కూడా ఉంటాడు. అవునా? స్నేహితులు ఉన్నారు, ఇద్దరు స్నేహితులు. నువ్వు ఆయనను ప్రేమించావనుకో, వాడు నిన్ను ప్రేమిస్తాడు. వాడు రోజు మీ ఇంటికి వస్తాడు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావు. అలాగనే క్రీస్తు ప్రభు కూడా లోక సహకంగా చూస్తుంటే స్నేహితులుగా ఎవరైనా ఇద్దరు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలాగనే క్రీస్తు ప్రభు కూడా ఏమంటున్నాడు, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు ఏమని, నాకు వేరుగా ఉండి మీరు ఏమి. నువ్వు అనుకోవచ్చు నాకు అన్నీ ఉన్నాయండి అని. ఏదున్నా నీకు దేవుడు లేకపోతే నీ బ్రతుకు గుడ్డు సున్నా. నీకు వాల్యూ ఉండదు, విలువ ఉండదు. నువ్వు బ్రతుకుతున్నావు, ఎందుకు బ్రతుకుతున్నావు నీకు తెలియదు. నేను జీవిస్తున్నావు, ఎందుకు జీవిస్తున్నావు తెలుసు. చాలామంది అహంకారంగా ఉంటారు, చాలా అహంకారం, మరి అతిశయంగా ఉంటారు. మాకు అన్నీ ఉన్నాయి, మాకేంటి మంచి బిల్డింగ్ కట్టుకున్నాం, కారు ఉంది, అన్నీ ఉన్నాయి అని అనుకుంటాం. కానీ నీవు దేవుల్లో ఉండకపోతే, దేవుడితో సహవాసం చెప్తే నీకు ఎన్ని ఉన్నా కూడా గుడ్డు సున్నాయి. కనుక నీలో దేవుడు ఉన్నాడా? నువ్వు దేవుల్లో ఉండి ఫలిస్తున్నావా? లోకం ఇచ్చే ఆశీర్వాదాలు శాశ్వతం కాదు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు శాశ్వతంగా నీకు నాకు ఉంటాయి. ఎలాగంటే నీతో ఉంటాయి, నీ తర్వాత నీ పిల్లలతో ఉంటాయి, నీ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలకి ఉంటాయి. కనుక దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో నీవు ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి నేను ఏమీ చేయలేము. కనుక చాలామంది మరి పాపం చేసి తప్పులు చేసిన వాళ్ళు, మరి లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఫలిస్తారేమో కానీ ఇదిగో వాళ్ళ హృదయంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కానీ నిజంగా ఎవరైతే క్రీస్తుని ప్రేమిస్తారో వాళ్ళ హృదయంలో శాంతి సమాధానం ఉంటుంది. కనుక అందుకని దేవుడు ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటి? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. కనుక నా యందు మీరుంటే ఫలిస్తారు, నా యందు మీరుండాలి, ఉంటే మీరు ఫలిస్తారు. ఎవడు నా యందు ఉండడో వాడు ఏం చేస్తాడంట? వాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక నేను ఎవరి యందు నిలిచుండో వాడు బహుగా ఫలిస్తాడు. నాతో ఉంటేనే నీకు ఫలం, నాతో ఉంటేనే నీకు శాంతి, నాతో ఉంటేనే నీకు సమాధానం, నాతో ఉంటేనే నీకు ఆరోగ్యం. మరి అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఈ లోకంలో, ఈ భూలోకంలో ఉన్న సర్వ సంపదలు, ఈ సర్వ సృష్టి ఆయన స్వాధీనంలో ఉంది. ప్రాణం నీ ఆత్మ ఆయన చేతిలో ఉంది. మరి ఆయన ఒక్క మాట సెలవిస్తే క్షణంగా చచ్చిపోతాం, ఒక్క మాట. కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకనే నువ్వు ఇంకా ఆయనలోకి వస్తావని, నిన్ను ఇంకా అభివృద్ధి చేయాలని, ఇతరులకు ఒక ఫలభరితంగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మానవులైన మనం ఏం చేస్తున్నాం? వస్తున్నాం, వింటున్నాం, వెళ్తున్నాం. ఆ సమయంలో మటుకి ఆ వాక్యానికి అర్థమవుతున్నట్టు ఆ వాక్యం అర్థం తలవూపుతున్నాం. మరి కానీ ఆ వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకుంటున్నావా? ఆ వాక్యాన్ని హృదయంలో తీసుకొని, అయ్యో నేను దేవునితో ఉంటే నాకు ఆశీర్వాదాలంట, నేను దేవునితో ఉంటే ఫలిస్తానంట, మరి నేను దేవునితో ఉంటే నా కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుందంట, నేను దేవునితో ఉంటే నాకు స్వస్థత వస్తుందంట అని తెలుసుకొని నీవు దేవునితో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? కనుక వాక్యం వినటం మటుగా కాదు, విని ఆ వాక్యాన్ని బట్టి జీవించాలి. అది దేవుడు కోరుకునేది. వినుట కాదు, విన్న నీవు ఆ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించాలి. చాలామంది వింటారు కానీ దాన్ని ఆచరించకపోతే ప్రయోజనం ఏముంది? వచ్చి కూర్చున్నావు, ఇప్పుడు అందరు నిద్రపోతుంది, లోకం అంతా నిద్రపోతుంది. మరి నువ్వు వచ్చి ఇక్కడ మనం కూర్చున్నాం, మనం వేరుపరచబడ్డాం లోకం నుంచి.
లోకం నుంచి నేను వేరుపరచబడ్డాం. కానీ మరి నీ వేరు దేవునిలో లోతుగా ఉందా? ఫలిస్తావా? నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు వేసాము, దానికి నీరు పోస్తేనే కదా మరి అది ఫలించేది. అలాగే నేను దేవునిలోకి వచ్చిన నీవు ఆయనతో ఉండి ఆయనకి ప్రార్థన చేసుకుంటూ, ఆయన ప్రతి దినము వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటేనే కదా నేను ఫలించేది. లేకపోతే ఫలిస్తామా? ఊరిని వచ్చిపోయినంత మాత్రాన నీకు రక్షణ వచ్చిద్దా? వచ్చిపోయినంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? ఒకవేళ బాప్టిజం తీసుకున్న రక్షణ పొందావు, కానీ బాప్టిజం తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి, లేకపోతే పరలోకంలోకి వెళ్ళమంట, అందుకని బాప్టిజం తీసుకుందాంలే అనుకున్నావు, తీసుకున్నావు నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోతావు పరలోకానికి? దేవుని వాక్యానికి ఎవడైతే విధేయుడుగా ఉంటాడో, ఎవడైతే వాక్యాన్ని వింటాడో, విని ఆ ప్రకారం చేస్తాడో వాడు ఫలిస్తాడు, వాడు అభివృద్ధి చెందుతాడు. అంతేగాని ఊరినే వచ్చిపోయినంత మాత్రాన, లేదా బైబిల్ పట్టుకొని నువ్వు తిరిగినంత మాత్రాన నాకు నేను ఏ ఫలము నేను చూడలేము. మన జీవితంలో అశాంతి, మన జీవితంలో నెమ్మది ఉండదు, మన జీవితంలో స్వస్థత ఉండదు, మనకి ఇదిగో ఆరోగ్యం ఉండదు. గుర్తుపెట్టుకోండి. కనుక దేవునితో నీవు ఉన్నావా? అందుకని అంటున్నాడు ఆయన లాస్ట్లో ఏమంటున్నాడు? వాడు బహుగపలి నాకు వేరుగా ఉండి నేను దేవునికి వేరుగా ఉండి ఏం చేయలేం. గుర్తుపెట్టుకోండి. ఏ ఫలం నువ్వు చూడలేవు. ఒకవేళ నీ కొడుకులు ఇది ఉండొచ్చు, లేదా నీ కూతురులు ఇది ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, నీకు ధనపు సహాయం చేయొచ్చు, కానీ నువ్వు దేవునికి వేరుగా ఉండే నీ హృదయంలో అశాంతి, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఇదిగో మరి ఇతరులతో వైరం ఉంటుంది ఎప్పుడు. కనుక నేను దేవుల్లో ఫలిస్తున్నావా లేదా అది కావాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే, నేను ద్రాక్షవల్లిని కాబట్టి మీరు నాతో ఉండండి, నేను దేవుడిని కాబట్టి నేను మిమ్మల్ని రక్షించుకున్నాను కాబట్టి, నేను ఇదిగో మీకు సహాయం చేసేవాడు దేవుడిని, రక్షకుడు నేనే కాబట్టి, నేను మిమ్మల్ని సృష్టించింది నేనే కాబట్టి మీరు నాతో ఉండండి. లోకంతో అపవాదితో ఉంటే మీకు శ్రమ. కనుక ఎవడు నా యందు నిలుచుండో వాడు బహుగా ఫలిస్తాడు. మరి నీవు ఫలించాలని ఆశ నీకున్నదా? ఈ భూలోకంలో అభివృద్ధి చెందాలని ఆశ నీకున్నదా? ఈ లోకంలో నువ్వు దేవునితో ఉంటే ఈ లోకంలో ఆశ్రదించబడతావు, రేపు పరలోక రాజ్యంలో కూడా నేను నిత్య ఆనందము, నిత్య సంతోషంతో ఉంటావు. అందుకని అన్నాడు ప్రభు, ఏమన్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవము. నువ్వు నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రము నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా సరే ఆయన రమ్మంటున్నాడు. రా, నేను నా రక్తంలో కడుక్కుంటాను, పరిశుద్ధపరచుకుంటాను. అప్పుడు నీవు నాతోను, నేను నీతోనూ ఉంటాను. అప్పుడు నువ్వేమవుతావు? ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. కనుక నేను ఈ భూలోకంలో ఫలించి అభివృద్ధి చెందాలి అని అంటే నేను దేవునితో ఉండాలి, మన సహవాసం దేవునితో ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవునిలో ఉంటేనే నేను ఫలిస్తాం. నువ్వు ఫలించడమే కాదు, ఇతరులకు ఒక ఫలభరితంగా ఉంటావు. దేవుడు కోరుకునేది అదే. నువ్వు నాతో ఉంటే నువ్వు ఫలిస్తావు, ఇతరులకు ఒక ఫలభరితంగా కూడా నేను ఉంటావు. అది దేవుడిలో ఉన్న గొప్పదనం. అందుకని దేవుడు ఆదామును అవ్వను సృష్టించి మరి ఏదని వాళ్ళని పెట్టి ఏం చెప్పాడు? మీరు ఫలించి బహుగా అభివృద్ధి చెందండి అన్నాడు. కనుక దేవుడు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే నేను ఆశీర్వదించబడాలి, నేను ఉన్నతమైన మెట్టులోకి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడు. కానీ నీ స్థితి నా స్థితి ఎక్కడ ఉంటుంది? ఊరినే వచ్చే పోతున్నాం. కనుక ఏదో చిన్న ఆశీర్వాదం ఇస్తాడు అంతే. దాంతో ఇదే ఆశీర్వాదం అని అక్కడే ఉంటావు. నువ్వు లోతైన అనుభవం, లోతైన భక్తిలోకి వెళ్ళే కొద్దికి ఈ విస్తారమైన దినులు నువ్వు చూస్తావు. మరి లూకాసు సువార్త 5వ అధ్యాయంలో మరి వారు సీమోను పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాం, ప్రభా మాకు ఏమీ దొరకలేదు, అయినా నీ మాట చొప్పున మేము వల వేస్తాం అనగా విస్తారమైన పాత్రలు. ఏమైంది? లోపలికి వెళ్ళి వల వేయమన్నాడు ఆయన. కానీ నేనేం చేస్తున్నావు? పై భక్తులనే ఉంటున్నావు. ఇంకెంతకాలం పై భక్తులు ఉంటావు. దానివల్ల ఏం ఉపయోగం? నీకు చేపలు పడవు, నీకు ఏ ఫలితం ఉండదు. మరి వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏమైనా దొరికిందా? కానీ క్రీస్తు ప్రభు మాట విన్నాడు, విని వల వేశాడు. ఆయన ఏమన్నాడు? నీ ధోని లోతుగా నడిపించి వల వేయమన్నాడు. వీళ్ళు ఏం చేశారు? రాత్రంతా పైనే ఎతికారు, దొరకల. క్రీస్తు ప్రభు వచ్చి ఏం చెప్పాడు? ఇదిగో లోతుగా మీ పొలమును లోతుగా నడిపించి వలల వేయమన్నాడు. ఏమైంది? విస్తారమైన. అందుకని భక్తిలో కూడా నువ్వు ఇంకా పై భక్తులనే ఉంటున్నావు.
నీ జీవితంలో సరి అయిన ఆశీర్వాదాలు